ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే కూడా సంతానం జరగనటువంటి వారు, అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వివాహం కానటువంటి వారు, ఏమంటే కుజదోషం ఉందట, కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నాడటండి. సమస్త గ్రహాలు రాహుకేతువుల చేత పట్టబడ్డాయట. కాలసర్పదోషం అంటున్నారండి. సంతానం జరగట్లేదు, వివాహం జరగట్లేదు. ఒకవేళ సంతానం కలిగిన పిల్లలకి ఆరోగ్యం బాగుండట్లేదు, బాలారిష్టాలు అంటున్నారండి. ఈ రకమైనటువంటి అన్ని సమస్యలకి ఒకటే ఒక తరుణోపాయం అండి. కార్తీక మాసంలో వస్తున్నటువంటి మొట్టమొదటి చవితి నాగుల చవితి. పొద్దున్నే వెళ్ళండి, తలస్నానం చేయండి, పుట్ట వద్దకు వెళ్ళండి, వెళ్ళి 108 నామాలు, నాగదేవతకి 108 నామాలు చదవండి, చిమ్మి సమర్పించండి, పాలు స్వామివారికి పాలు ప్రసాదంగా ఇవ్వండి, కాస్త పుట్టమన్ను తెచ్చుకోండి ఇంటికి. అద్భుతమైనటువంటి సంతానం జరుగుతుంది, అద్భుతమైనటువంటి వివాహం జరుగుతుంది, సకల దోషాలు పోతాయి. ఆ విధంగా చేయండి.